హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. ఎండ్ గేమ్ మీద రీసెంట్గా 2 ట్రైలర్లు ఒక టీవీ స్పాట్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే మనం ఆ ట్రైలర్లో టీవీ స్పాట్లో అంత పెద్ద స్పాయిలర్స్ని రివీల్ చేయలేదు. కాకపోతే ట్రైలర్లో ఒక క్వాంటమ్ షూట్స్ని మనం గమనించాం. సో సినిమాలో టైం ట్రావెల్ సీన్స్ ఉంటుందని మనకి కొంచెం అర్థమైంది. కానీ రీసెంట్గా 2 ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అవెంజర్స్ యొక్క ఫస్ట్ లుక్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. అలాగే ఒక మ్యాగజైన్ కవర్ మీద థానోస్ యొక్క ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసింది ఇంగ్లాండ్లో ఒక మ్యాగజైన్ కంపెనీ. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉంది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇక్కడ టోనీ స్టార్క్ని గమనించండి. టోనీ స్టార్క్ ఎర్త్ మీదకి వస్తాడని మనకి రీసెంట్గా ట్రైలర్లో కూడా ప్రూవ్ అయింది. టోనీ స్టార్క్ మార్క్ 85 మీద ఎలాంటి క్లూ కూడా రివీల్ చేయలేదు. కానీ కస్టమ్ పోస్టర్ పిక్లో మాత్రం టోనీ స్టార్క్ ఆర్మర్ని ఒక కొత్త విధంగా చూపించారు. ఈ ఆర్మర్ కూడా చూడడానికి అచ్చం మార్క్ 50 లాగే ఉన్నప్పటికీ ఇందులో ఫీచర్స్ హై రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్క్ 85 ఆర్మర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్మర్ ఇన్ ఐరన్ మ్యాన్ హిస్టరీ. దీని మీద ఈ మధ్యనే కొన్ని ఫ్యాన్ ఆర్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ ఫ్యాన్ పోస్టర్లో కూడా అచ్చం మార్క్ 50 లానే ఈ ఆర్మర్ ఉంది. కాకపోతే ఈ ఆర్మర్లో స్పెషాలిటీ ఏంటో ఆర్క్ రియాక్టర్ మరియు అందులో ఉండే ఫీచర్స్ చాలా స్పెషాలిటీ అంటున్నారు ఆ ఫ్యాన్ పోస్టర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఇది ఎలా ఉంటుందో మనం మూవీలో చూడాల్సిందే. అయితే థోర్ విషయానికి వస్తే ఇదివరకు వచ్చే ట్రైలర్లో టీవీ స్పాట్లో థోర్ చాలా డల్గా కనిపించాడు. కానీ రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో కూడా థోర్ కొంచెం ఫన్నీగా కనిపించాడు. కానీ మూవీలో రూసో బ్రదర్స్ ఈ క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి. అలాగే థోర్ థానోస్ని ఎదుర్కొంటాడో లేదో కూడా మనం మూవీలో చూడాల్సిందే. ఇన్ఫినిటీ వార్లో చెప్పినట్టే థానోస్ చావు థోర్ చేతిలో ఉంటుందో లేదో మనం మూవీలో చూడాలి. థోర్ ఎలా రివెంజ్ తీసుకుంటాడో. అలాగే మనం తర్వాత గమనించాల్సింది బ్రూస్ బ్యానర్ని. డాక్టర్ బ్యానర్ ఈ మూవీలో హల్క్గా ఎలా మారుతాడు. కస్టమ్ పోస్టర్లో హల్క్ లుక్ చూసినప్పటి నుంచి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే హల్క్ సూట్తో కనిపించాడు. ఈ మూవీలో హల్క్ సూట్తోనే ఉంటాడు. ఎందుకంటే హల్క్లో గామా రేడియేషన్ పెంచడానికి ఈ సూట్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫినిటీ వార్లో హల్క్ రేడియేషన్ తగ్గి ఉంటుంది కాబట్టి ఈ సూట్ దానికి ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ థానోస్తో తలబడతారు లేదో అని మనం చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నాం. మ్యాగజైన్ కవర్ మీద కూడా హల్క్ సూట్తోటే కనిపించాడు. సో మనం ఎలా చూస్తామో మూవీలో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం గమనిస్తే కెప్టెన్ అమెరికా షీల్డ్ రిటర్న్ వచ్చిందని మనకు అర్థమైంది. అలాగే టోనీ స్టార్క్ కెప్టెన్ అమెరికా మళ్ళీ యునైటెడ్ అవ్వడం మనందరికీ ఆనందంగా ఉంది. కెప్టెన్ అమెరికాని కస్టమ్ పోస్టర్లో అబ్జర్వ్ చేయండి. ఇతను ఒక న్యూ సూట్తో కనిపిస్తున్నాడు. ఈ న్యూ సూట్ ఏంటంటే స్కేల్ సూట్ లానే ఉంది. స్కేల్ సూట్ ఏంటంటే మార్వెల్ కామిక్స్లో కెప్టెన్ అమెరికాకి బాగా అచ్చరాని సూట్ ఈ స్కేల్ సూట్. ఈ స్కేల్ సూట్లో కెప్టెన్ అమెరికాకి ఓటములు ఎక్కువ. కానీ మూవీలో ఈ సూటే ఉంటుందా లేదా అనేది రీసెంట్గా ట్రైలర్లో చూసాం. అది ఒక స్కేల్ సూటే. కానీ ఈ స్కేల్ సూట్తో మూవీలో విన్ అవుతాడా లూజ్ అవుతాడా అనేది మనం మూవీలో చూడాల్సిందే. కానీ కెప్టెన్ని ఓల్డ్ లుక్లో చూడడం అందరికీ ఆనందంగానే ఉంది. తర్వాత నటాసాని గమనించండి. నటాసా హెయిర్ విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన ట్రైలర్ 2లో నటాసా కొన్ని సీన్స్లో లాంగ్ హెయిర్తో అలాగే మరికొన్ని సీన్స్లో షార్ట్ హెయిర్తో కనిపించింది. అందరూ ఏమంటున్నారు అంటే నటాసా టైం ట్రావెల్లోకి వెళ్ళిందని కొంతమంది అంటున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇది ఇన్ఫినిటీ వార్ తర్వాత వచ్చే ఫస్ట్ సీన్ నాకు అనిపిస్తుంది. ఈ సీన్ ఖచ్చితంగా మూవీలో స్టార్టింగ్ సీన్ అయి ఉండాలి. ఇన్ఫినిటీ వార్ తర్వాత ఎండ్ గేమ్కి మధ్య 5 years గ్యాప్ ఉంటుంది. సో ఈ 5 yearsలో నటాసా హెయిర్ పెరిగిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కెప్టెన్ మార్వెల్ పోస్ట్ క్రెడిట్స్లో సీన్లో కూడా నటాసా మనకి షార్ట్ హెయిర్ తోటే కనిపించింది. సో ఇది కరెక్ట్ అయి ఉంటుంది. ఇన్ఫినిటీ వార్ తర్వాత నటాసా హెయిర్ పెరిగి ఉండాలి. తర్వాత రోనిన్ని గమనిస్తే రోనిన్ మళ్ళీ హాకీ లుక్లకు వచ్చాడని అర్థమవుతుంది. అలాగే కెప్టెన్ మార్వెల్ తన సూట్తో అవెంజర్స్ టీంలోకి జాయిన్ అయిపోయింది. రోడీ తన కొత్త ఆర్మర్తో కనిపిస్తున్నాడు. ఈ కొత్త ఆర్మర్ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అలాగే మనం ఒకేని గమనించండి. మనకి ఇదివరకు వచ్చే ట్రైలర్లో టీవీ స్పాట్లో ఒకేని ఇంతవరకు ఏమీ చూపించలేదు. బ్లాక్ ప్యాంథర్ చనిపోయిన తర్వాత ఒకే మళ్ళీ అవెంజర్స్ టీంలోకి వస్తుందో రాదో మనం చూడాలి. అలాగే ఇక్కడ నెబ్యులాని గమనిస్తే నెబ్యులా టైటన్ గ్రామ్కి వెళ్ళినట్టు రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో కనిపించింది. కానీ అది టైటన్ గ్రామ్ అని అంత ఖచ్చితంగా చెప్పలేం. అలాగే రాకెట్ డ్రాగన్ మార్వెల్ కామిక్స్లో ఉన్నట్టు తన సూట్తో ఇదివరకు వచ్చే టీవీ స్పాట్లో మనకు కనిపించాడు. తర్వాత స్కాట్ లాంగ్
ఇదివరకు వచ్చే టీవీ స్పాట్లో సూటప్ అవడం మనం చూసాం, కానీ ఈ మూవీలో స్కాట్ లంగ్ పెద్దగా మారుతాడేమో కానీ చిన్నగా మారడం ఇదివరకే మనం రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో చూసాం. తర్వాత మ్యాట్ టైటన్ థానోస్ని అబ్జర్వ్ చేయండి. థానోస్ ఆర్మర్తో ఈ లుక్లో కనిపిస్తున్నాడు, కానీ ఫస్ట్ ట్రైలర్లో థానోస్ ఆర్మర్ తీసేసినట్టు కనిపించింది. అలాగే థానోస్ మ్యాగజైన్ ఫస్ట్ లుక్లో కూడా ఆర్మర్తోనే కనిపించాడు. అలాగే ఈ మూవీలో థానోస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, అప్పటి వరకు థానోస్ ఆర్మర్లోని మనకు ఈ మూవీలో కనిపిస్తాడు. ఆ తర్వాత ఆర్మర్ని తీసేసి ఫార్మర్ లుక్లోకి మారుతాడు, కానీ ఈ ఆర్మర్ ఫ్లాష్ బ్యాక్ది కాదు. ఎందుకంటే ఇక్కడ తన లెఫ్ట్ హ్యాండ్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ గాంట్లెట్లో 6 స్టోన్స్ కనిపించాయి. సో ఇది ఇన్ఫినిటీ వార్ తర్వాత వచ్చే ఫస్ట్ సీన్ అయి ఉంటుంది. ఇది థానోస్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం కాదు. సో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్ఫినిటీ వార్ తర్వాత ఎండ్ గేమ్లో థానోస్ ఎంట్రీ వచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ అర్థమవుతుంది. వెల్ గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు నా నోటిఫికేషన్ వెంటనే పొందగలరు.